ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా. క్షేమంగా తీసుకెళ్ళాడు మన తండ్రి. అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చిన తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ మనస్పర్ధలు కానీ గొడవలు ఎవరితోనైనా అయ్యుంటే మొదట వాళ్ళతో సమాధాన పడనండి. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తాం, మీరు చేస్తారు, నేను చేస్తాను. ఆర్థిక పరిస్థితులు మారాలని చేస్తాం. అప్పుల నుండి విడుదల కొరకు గర్భఫలం కానీ వివాహాలు కానీ ప్రతి విషయం కూడా దేవుని దగ్గర పెడతాం. కానీ జవాబు రావాల్సింది తండ్రి దగ్గర నుంచి కదా. స్వస్థత రావాల్సింది తండ్రి దగ్గర నుంచి. మన పరిస్థితులు మార్చేది తండ్రి. మనుషుల ముందు మనం ఎలా జీవిస్తున్నామో అంతకన్నా ఎక్కువగా దేవుని ముందు ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనుషుల ముందు మనం వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నటించవచ్చు. కానీ సమస్తము తండ్రికి తెలుసు. ప్రతి క్షణం కూడా తండ్రి కనురెప్పపాటు కూడా కనుమూయకుండా మనల్ని, మన క్రియల్ని, మన ఆలోచనలు, మన ప్రవర్తనని తండ్రి చూస్తూ ఉంటాడు. మరి మనం ఎలా ఉన్నాము? మన ప్రవర్తన బట్టే మనకి స్వస్థత వచ్చింది, మన క్రియలను బట్టే మనకి జవాబు వచ్చింది. మన ఆలోచనలు దేవుని పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే జవాబు వెంటనే వచ్చింది. అపవిత్రమైన ఆలోచనలు అయితే ప్రార్థనకి జవాబు రాదు. వాటిని ఒప్పుకునేదాకా జవాబు రానే రాదు. కాబట్టి దేవునికి, తండ్రికి సమయం కేటాయించేటప్పుడు ఒక్క 10 నిమిషాలైనా, ఒక్క పావు గంటైనా మనస్ఫూర్తిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మనస్ఫూర్తిగా. ఇక వేరే ఏ ఆలోచన వద్దు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఉద్యోగం కానీ, పనులు కానీ, వేటి మీద ఆలోచన వద్దు. నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనే ఆలోచనతోనే ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా ఇంత జాగ్రత్తగా, ఇంత క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి, ఇంత భద్రత మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, తెలివిగల వాళ్ళు, బలవంతులు నా ప్రభ, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు నా తండ్రి ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాలు, చిన్న చిన్న పిల్లలు కూడా నా తండ్రి ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద పెట్టిన ప్రభా. ఇంత పెద్ద భూమి మీద, ఇంత ప్రపంచంలో, ఇన్ని దేశాల్లో నా తండ్రి, ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని ఊళ్ళలో నా ప్రభా, ఇంతమంది ప్రజల్లో మా మీద మీ దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఇంత ప్రత్యేకపరిచి, ఇంత శ్రద్ధ మా మీద చూపించడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆ అర్హత ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ రక్తంలో మమ్మల్ని కడిగిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత, ఇంత శ్రద్ధ మా మీద ఎవరు చూపిస్తారు నా తండ్రి? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అక్రతలతో నా ప్రభా, ఏ ఆలోచనలతో, ఏ ఒడిదుడుకులతో, ఇరుకులతో, ఇబ్బందులతో నా తండ్రి, ఏ దుఃఖంలో, ఏ మనోవేదనతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నా తండ్రితో ఆకర్షింపబడితేనేమో ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చేది. నా తండ్రితో ఆకర్షింపబడిన వాళ్ళు నా వద్దకు రారు అని మీరు చెప్పారు నా తండ్రి. ఇంతమంది మీ సన్నిధిలో మీతో మాట్లాడడానికి, మీకు మొరపెట్టడానికి నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారంటే అంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి,
ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు తీసివేసి నా ప్రభ మీ శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ, ఈ దినమంతా నా తండ్రి, ఏదైనా విషయంలో నా ప్రభ, ఏదైనా నా ప్రభ మా క్రియల వల్ల గాని, మా మాట వల్ల గాని, ప్రవర్తన వల్ల గాని మీ మనసు గాయపడి ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మేము కానీ, మా కుటుంబస్తులు కానీ నా ప్రభ, మా ఇరుగు పొరుగు వారు కానీ నా తండ్రి, మా తోటి వారు కానీ నా ప్రభ, తెలుసో తెలియకో నా తండ్రి, మీ మనసు గాయపడేలా మీ వాక్యాన్ని తప్పిపోయి నా ప్రభ ఎవరైనా సరే నా తండ్రి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ, బలహీనులం నా తండ్రి. ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా కూడా మా బలహీనతల వల్ల మరలా పాపంలోనే పడిపోతున్నాం నా తండ్రి. దారి తప్పకూడదు అని నిర్ణయించుకున్నా కూడా బలహీనతల ప్రభ దారి తప్పిపోతున్నాం నా తండ్రి. మా బలహీనతలు తీసివేసి మీ బలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిలో నా ప్రభ మీ పరిశుద్ధాత్మను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఏదైనా మాట జారే విషయంలో కూడా మీరు గద్దించిన ప్రభ ఆ మాట మీరకుండా నా తండ్రి జాగ్రత్తగా చూడమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా ఉంటేనే మేము జాగ్రత్తగా ఉండగలం నా ప్రభ. మా వల్ల కానే కాదు నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారో నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామం ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా, మరి ఎవరెవరు ఎంతమంది మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు, మీతో మనస్ఫూర్తిగా వారి హృదయాలు కుమ్మరించి మీతో మాట్లాడుతున్నారు, ఆసక్తి ప్రార్థన ఎవరు చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. జాలిగల దేవా, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి, మీ జాలిగల మనసు నా ప్రభ మీరెంత తగ్గించుకున్నారు. దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లారు నా ప్రభ. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత తగ్గింపయ్యా, ఎంత సహనం నా తండ్రి, ఎంత గొప్ప మనసు, క్షమించే మనసు. మిమ్మల్ని హింసించే వాళ్ళను కూడా అంత బాధలో ఉండి కూడా వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. తండ్రి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా, వారిని క్షమించండి అని నా ప్రభ వారి కొరకు మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అదే మనసు నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అడుగుడే మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కలిగి ఉన్న ఆ మనసే నా తండ్రి, మీ మనస్తత్వం నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘశాంతముతో నా ప్రభ మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు, ఎంత సున్నితమైన మనసు నా ప్రభ. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులైనా 3 రోజులైనా సరే బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభ మీకు తెలుసు నా తండ్రి. బ్రతికించగలరు, ఆ శక్తి మీకు మాత్రమే ఉందని తెలిసి కూడా నా ప్రభ బిడ్డలు నా ప్రభ కన్నీరు కార్చినప్పుడు వారితో పాటు మీరు కన్నీరు కార్చారయ్యా. ఎంత సున్నితమైన మనసు నా తండ్రి, ఎంత జాలి నా ప్రభ. ఎదుటి వాళ్ళు ఏడిస్తే, ఎదుటి వాళ్ళు దుఃఖపడితే, ఎదుటి వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు నా తండ్రి. జాలిగల దేవ, ఎవరెవరు మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు నా ప్రభ, వేదనతో ఉన్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. ఎవ్వరూ నా తండ్రి బాధపడడం నా ప్రభ, కన్నీరు కార్చడం మీరు చూడలేరు నా తండ్రి. అంత సున్నితమైన మనసు నా ప్రభ. సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. సమస్తము మీకే సాధ్యము నా ప్రభ. అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి మీకు. బిడ్డలు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో బిడ్డల వైపు చూసి నా తండ్రి, ఏ విషయాల్లో బిడ్డలు జారిపోయారు, బిడ్డలు సరిచేసిన ప్రభ, అది ఎలాంటి సమస్య అయినా సరే కుటుంబాల్లో ఉన్న ఆ సమస్యను తీసివేసిన ప్రభ మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో సమస్యలు ఉన్నాయి బిడ్డలు, అన్నీ నా ప్రభ అందరితో చెప్పుకోలేరు నా తండ్రి, కానీ మీకు మాత్రమే తెలుసు నా ప్రభ. ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా ఒకవేళ ప్రవర్తించారు,
జాలిగల దేవా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, వారికి ఉన్న మనోవేదన, ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోష జీవితాన్ని నా ప్రభా, సంతోషకరమైన కుటుంబాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నా ప్రభా, అప్పుల బాధతో ఎన్నో కుటుంబాలు నా తండ్రి అల్లాడిపోతున్నాయి నా ప్రభా. మీకు తెలుసు నా తండ్రి, మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మీ చేతికి అప్పగించకుండా మా సొంత ఆలోచనతో ఉద్యోగాలకు వెళ్ళే మేము, మా సొంత ఆలోచనతో ప్రయత్నాలు చేసే మేము, అందుకనే నా ప్రభా ప్రయత్నాలు సఫలం అవ్వకుండా నా తండ్రి నష్టాల పాలై అప్పుల పాలై నా తండ్రి ఇప్పుడు ఏమీ దిక్కుతోచని స్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. జాలిగల దేవా, ఎవ్వరు వారి బాధను అర్థం చేసుకోలేరు, ఎవ్వరు వారికి ఉన్న సమస్య పూర్తిగా తీసివేయలేరు నా తండ్రి. మనుషుల సహాయం వ్యర్థమని మీరు చెప్పారు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును అని నా ప్రభు దావీదు గారు ప్రార్థించిన రీతిగా బిడ్డలందరూ నా తండ్రి మీ సన్నిధికి వచ్చారు, మీ పాదాల దగ్గరకు వచ్చారు. అది ఎలాంటి సమస్య అయినా సరే నా తండ్రి మాత్రమే పరిష్కారం చూపించగలరు, నా తండ్రి మాత్రమే ఆర్థిక ఇబ్బందులు తీసివేస్తాడు, నా తండ్రి మాత్రమే అప్పుల బాధ నుండి విడిపించి శాశ్వతమైన విడుదల నా తండ్రి మాత్రమే ఇస్తాడని నా ప్రభు ఎంతో ఆశతో బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన వారు నా ప్రభు ఒట్టి చేతులతో మీరు పంపరు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మాదే నా తండ్రి. మీరు గద్దిస్తున్నా, మీ మాట గద్దింపు నా ప్రభు, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో మాకు నచ్చిన దారిలో నడవడం, మా సొంత ఆలోచన మీద ఆధారపడడం తప్పు మాదే నా తండ్రి. జాలిగల దేవా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారు చేసిన తప్పు నా ప్రభా తీసివేసిన తండ్రి, వారు చేసిన తప్పులు మీరు మరలా జ్ఞాపకం చేసుకోకుండా నా ప్రభా జాలిపడి కనికరపడి నా తండ్రి, అయ్యో తెలుసో తెలియకో చేశారులే బిడ్డలు అని నా ప్రభా ఆ మనసు మీకు మాత్రమే ఉందయ్యా. బిడ్డలు అర్థం చేసుకునే మనసు ఎవ్వరికీ లేదు నా తండ్రి. మమ్మల్ని అర్థం చేసుకునే మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అపవాది చేతుల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నా ప్రభా తగ్గింపు మనసు, దీన మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆర్థికంగా బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగానే ఏమిస్తాను కానీ తోకగా ఉంచడని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారంటే వారు మీ దృష్టిలో బిడ్డలు ఉన్నట్టేగా నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. అప్పుడు తీరే దారి నా ప్రభా మీరు మాత్రమే బిడ్డలకు చూపించగలరు నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతోనే నేను సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా ప్రభా తగ్గింపు కలిగి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రవర్తించే జీవితాన్ని హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, చదువుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఏర్పాటు చేస్తేనే నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం బిడ్డలు పొందుకోవాలంటే మీరు ఏర్పాటు చేస్తేనే, మీరు అనుగ్రహిస్తేనే నా ప్రభా బిడ్డలు మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి నా ప్రభా సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు తోడుంటే చాలు, ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తేనే నేను ముందుకెళ్తాను. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తేనే
ప్రతి ఎగ్జామ్లో నేనే ఫస్ట్ వస్తాను. ప్రతి ఉద్యోగం ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే నా సొంత జ్ఞానంతో నేను ప్రయత్నాలు చేస్తే నేను సెలెక్ట్ అవ్వను. కానీ నా తండ్రి జ్ఞానం ఇస్తేనే ఖచ్చితంగా ఎంత టఫ్గా ఉన్న ఇంటర్వ్యూ అయినా సరే, ఎంత టఫ్గా ఉన్న పేపర్ అయినా సరే మంచిగా రాసి నేనే సెలెక్ట్ అవుతాను. అది నా సొంత జ్ఞానం కాదు, నా తండ్రి జ్ఞానం ఇస్తేనే అనే ఆలోచన నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి అన్న మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు జ్ఞానం కొదువుగా ఉంది నా తండ్రి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభా వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే, నాకు అలాంటి వాళ్ళు, నాకు ఇలాంటి వాళ్ళు అని నా ప్రభ లోక ఆలోచనలు, లోక కోరికలు నా ప్రభ బిడ్డలో ఉంటే యేసు నామంలో ఆ ఆలోచనలు, ఆ కోరికలు తీసివేసి నా ప్రభ నా తండ్రికి ఇష్టలుగా జీవించాలి, నా తండ్రి భయభక్తులు కలగాలి, నా దేవుని మాట చొప్పున నడుచుకునే అటువంటి కుటుంబం నాకు కావాలి, అటువంటి వ్యక్తి నాకు కావాలి, అటువంటి ఆమె నాకు కావాలి అని నా ప్రభ అటువంటి కోరిక ఆలోచన మీరే నింపమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా సెటిల్ అవ్వాలి ఆలోచనలు, ఆ మాటలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు క్షేమంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా బిడ్డలు కలిసే ఉంటారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎవ్వరు వారిని విడదీయరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభ మరణం వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ మీ బిడ్డలకి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి గుణవతి అయిన ఆమెను నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించాలని నా తండ్రి చెప్పాడని మీ మాటకు లోబడి జీవించే అటువంటి బిడ్డలు నా ప్రభ మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే నా ప్రభ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని సమాధానపడే మనసు నా ప్రభ మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. మేము ఎంత చెప్పినా, ఎంతమంది వారితో ఎన్ని రోజులు చెప్పినా కూడా వాళ్ళ మాట వినరు నా తండ్రి, వారి హృదయాలు మారవయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. ఎంతమంది విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కలిసిపోతారు నా ప్రభా. ప్రతి ఒక్కరికి ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. బిడ్డలను మరొకసారి నూతనంగా జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా బిడ్డలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహం ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, అయినా ఇంతవరకు గర్భఫలం లేదు అని ఎవరైతే నా ప్రభ బాధపడుతున్నారు, ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారమ్మా అని ఎవరైతే నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు మీ ఎడల భయం భక్తి కలిగి ఉంటారు నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు వీళ్ళెలా జీవించాలి, నేనెలా జీవించాలి, నా ప్రవర్తన, నా క్రియలు ఎలా ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభా మీ చిత్తంలో నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరు మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభా మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలో నా ప్రభా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా ప్రభా బిడ్డలు బయట భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలు ఉంటే ఆలోచన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడాలి, మీకు ఇష్టలుగా బ్రతకాలి, మీ మీదే ఆనుకోవాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించాలని హృదయాలని, నూతన హృదయాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలకు నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా.
బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. దావీదు గారు ఏ రీతిగా అయితే దినమునకు 7 మారులు నా ప్రభా మిమ్మల్ని స్తుతించారు, మిమ్మల్ని ఘనపరిచారు, అటువంటి హృదయాన్ని నా ప్రభా, అటువంటి ఆసక్తిని, అటువంటి ప్రేమను నా ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా తండ్రి, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ నుండి స్వస్థత రావాలంటే మొదట బిడ్డలు నా ప్రభా ఏ స్థితిలో పడిపోయారు, ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించారు, ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకునే విడిచిపెట్టే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. తెలుసో తెలియకుండా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మరణించిన లాజర్ని నా తండ్రి 4 రోజుల తర్వాత మీరు బ్రతికించారు నా ప్రభు, మీకే స్తోత్రం. మరణానికి చేరువుగా ఉన్న హిజ్కియా గారు నా తండ్రి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పి నా ప్రభు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు 10 బిడ్డలకి ఆయుష్ ఇవ్వాలన్నా మీరే నా తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మీ చేతిలోనే ఉందయ్యా. స్వస్థత రావాలన్నా అది మీ చేతిలోనే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, క్యాన్సర్ చివరి స్టేజ్ అయినా సరే నా ప్రభా పూర్తిగా నయం చేసి సంపూర్ణ స్వస్థత, నూతన బలము, నూతన శక్తిని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో నా తండ్రి, గొంతు నొప్పితో నా ప్రభా, జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలతో, బలహీనతతో నా ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఊపిరితిత్తుల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, శ్వాస తీసుకోలేకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గొంతు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఇంకా అనేక రోగాలతో, ఊపిరితిత్తులు నా ప్రభా, మూత్రపిండాలు నా తండ్రి, ఆ బాధతో ఎవరైతే నా ప్రభా వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అనేక మందిని మేమడిగినా కూడా నా ప్రభు ఎటువంటి అర్హత లేదు, అయినా సరే మేమడిగినా కూడా ఎంతో మందికి మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదండి. అయినా సరే నా ప్రభు మేమడిగిన బిడ్డలకు స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే భర్తను కోల్పోయి నా తండ్రి దుఃఖంలో ఉన్నారు, అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలని నా ప్రభు ఎవరైతే వేదనతో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవ్వరూ కూడా లోకం వైపు చూడకుండా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా నా తండ్రి మీకు లోబడి, మీ ఎడల భయం భక్తి కలిగి, మీకు నా ప్రభు భయము కలిగి ప్రవర్తించేలా నా ప్రభు బిడ్డలకు నా తండ్రి ఆ జీవితాన్ని, హృదయాన్ని మీరు అనుగ్రహించండి. వారికి ఉన్న దుఃఖాన్ని నా ప్రభు మొదట తీసివేసి నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వారి మీద ప్రతి ఒక్కరికి జాలి దయ కలిగించిన ప్రభు వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరు వారిని చులకన చేసి మాట్లాడకుండా, ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టకుండా, అన్యాయం చేయకుండా, నిందలు వేయకుండా నా ప్రభు బిడ్డల మీద ప్రతి ఒక్కరికి ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి మారు మనసు పొంది, రక్షణ పొంది, మీ రక్తంలో కడగబడి నా ప్రభు మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తప్పిపోయిన గొర్రె కోసం మీరు వచ్చారు నా ప్రభు, నశించిన దానిని వెతక రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
ఎంతో మంది యవనస్తులు నా ప్రభా అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దమ్మా అని మీరు చెప్పారు. మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు. అయినా సరే బిడ్డలు నా ప్రభా అల్లరితో కూడిన ఆటపాటలు చిక్కుకుంటున్నారు నా తండ్రి. జాలిగల దేవా, దారి తప్పుతున్న బిడ్డలు నా ప్రభు ఒక గద్దింపు చేసేను, సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభు ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా తండ్రి తినుచు త్రాగుచు ఆడుటకు లేచినప్పుడు నా ప్రభు మీరు కోపపడ్డారు నా తండ్రి. మీ కోపాన్ని తట్టుకునే శక్తి మాకు లేదు నా ప్రభు. మీరు కోపపడితే నా ప్రభు మేము బ్రతకగలమా నా తండ్రి? బ్రతకలేము నా తండ్రి. జాలిగల దేవా, కనికరం చూపించి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ చూపించి వారు నా ప్రభు అపవాది చేతుల నుంచి విడిపించి నా ప్రభు సరైన మీ దారిలో నడిచే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అల్లరితో కూడిన ఆటపాటలు చేయకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని అసహించుకొని నా ప్రభు నా తండ్రి చూస్తున్నాడు. నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నేను ఎలా ఉండాలని రాసి పెట్టాడు, రాపించి పెట్టాడు. అదే రీతిగా నేను అలా ప్రవర్తిస్తాను, అదే రీతిగా నేను జీవిస్తాను అనే ఆలోచనలో ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని తప్పుదారి పట్టిస్తున్న అపవాద శక్తుల్ని, అపవాది ఆలోచనలు నా ప్రభు మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. తాగుడికి ఎవరైతే బానిసయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా ప్రభు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. భర్త మారాలని ఏ భార్య అయితే కోరుకుంటుందో, నా భార్య లోకంలో ఉందమ్మా, నేనే తండ్రిని యేసు ప్రభు అని తెలుసుకున్నాను, నా భార్య మారాలి, నా కుటుంబం మారాలి, నా కుటుంబంలో నేనొక్కదాన్ని తండ్రి ప్రేమ తెలుసుకున్నాను, నా కుటుంబం మొత్తం తండ్రి ప్రేమ తెలుసుకోవాలని ఎవరైతే నా ప్రభు మీకు ప్రార్థించారు, ప్రార్థించమని అడిగారు, అడుగుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. భార్య ప్రార్థనను బట్టి భర్తను మారుస్తానన్నారు నా తండ్రి. దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు ఒక గద్దింపు చేసైనా సరే ఆ తాగుడు మీద అసహ్యత పుట్టించి నా తండ్రి. దారి తప్పుతున్న ఎవరస్తున్న నా ప్రభు ఒక గద్దింపు చేసేనా నా తండ్రి. సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అద్భుత కార్యం జరిగించే వరకు, చేసే వరకు బిడ్డలు మీకు ఎవరైతే మొర పెడుతున్నారో ఆ భార్యలకు నా ప్రభు, తల్లిదండ్రులకు నా తండ్రి మీ బలము శక్తి అనుగ్రహించిన నా ప్రభు, నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా, ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. త్రాగుడు మీద అపవాది బంధకాల నుండి బిడ్డలను విడిపించి నా తండ్రి. చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారో యేసు నామంలో ఆ వ్యసనాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు కట్టిన ప్రభు మంచి సాక్ష్యాలు మేము పొందుకోవాలి నా తండ్రి. అమ్మా, నేను దారి తప్పిపోయి, నా బిడ్డలు దారి తప్పిపోయారు, మా మాట వినలేదు, కానీ నా తండ్రి చూశాడు. నా తండ్రికి చెప్పినప్పుడు నా తండ్రి నా బిడ్డల మనసు మార్చాడు, నా భర్తను మార్చాడు, నా కుటుంబాన్ని కట్టాడని సంతోషంగా నా ప్రభు మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబంలో అందరూ మారాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మనసు నా ప్రభు వారి ఆశయాన్ని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీరు అక్కడ సమయంలో నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా ప్రభు. బుద్ధిగల కన్యకల వలె మీరు అక్కడికి నా ప్రభు ఎలా మేము సిద్ధపడి ఉండాలో అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. బుద్ధి లేని కన్యకల్లాగా సిద్ధపాటు లేని జీవితాలు, హృదయాలు మాకొద్దు నా తండ్రి. బుద్ధిగల కన్యకల వలె నా ప్రభు సిద్ధపడాలి నా ప్రభు. ఆ హృదయాన్ని, నూతన హృదయాన్ని మాలో కలిగించండి. మండుచున్న హృదయాలను నా ప్రభు మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఇంకా దారి తప్పిపోతున్నారో నా తండ్రి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు ఎలా పెంచాలి, ఏ దారిలో నడిపించాలో మాకు తెలియదు నా తండ్రి. ఒకవేళ మేం చెప్పినా కూడా మా మాట వినరయ్యా, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. సరైన దారిలో బిడ్డలు నడుస్తారు నా ప్రభు. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని మీకు ఇష్టడుగా మీరు పెంచారయ్యా. బాలులుగా చిన్నప్పటి నుంచి నా తండ్రి మీకు ఇష్టములుగా, మీ ప్రియమైన వారులాగా నా ప్రభు మీరు పెంచుకున్నారు నా తండ్రి. అంత గొప్ప ధన్యత నా ప్రభు, ఎంత గొప్ప ధన్యత మీ బిడ్డలకు ఇచ్చారయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభు మాకున్న చిన్న బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచే నా తండ్రి మీ వైపు తిరగాలి, మీకు భయపడాలి, మీకు లోపడాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించి హృదయాలను నా ప్రభు బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి పాపంలో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభు
ఇంకా లోకంలో నుంచి బయటకు రావాలని ఆశ అయితే ఉంది, కానీ రాలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఆ చెడు అలవాటు మానుకోవాలనుకుంటున్నానమ్మా, ఆయన మానలేకపోతున్నాను అని ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో, దుఃఖంలో ఉన్నారో నా ప్రభా, ఎలా విడిపించుకోవాలో, ఎలా బయటకు రావాలో తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. అజ్ఞానులం నా ప్రభా, బలహీనులం నా తండ్రి, మా బలం మీద మేము ఆధారపడితే నా ప్రభా విడుదల రాదు నా తండ్రి. మీ సహాయం మాకు వస్తేనే నా ప్రభా, మీ బలము మాకు ఇస్తేనే, ఆ స్థిరమైన మనసు మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళరు నా ప్రభా. ఎవరైతే పాపంలో చిక్కుకొని, బంధకాల్లో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు, మీ చేయి బిడ్డలకు అందించి నా తండ్రి, మీ వైపు నా ప్రభా బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. డిప్రెషన్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో, కృంగిపోతున్నారు, అపవాది చేతిలో చిక్కుకొని ఉన్నారు, దురాత్మ శక్తులతో నా ప్రభా ఎవరైతే నా తండ్రి పీడించి నా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో నా తండ్రి, సేనా దయ్యాన్ని నా ప్రభా చిన్నప్పటి నుంచే నా తండ్రి సేనా గుంపు నా ప్రభా పట్టి పీడించినప్పుడు ఒక్క మాట పలికారు నా ప్రభా, పారిపోయాయి నా తండ్రి. ఆ సేన మొత్తం దెయ్యాల గుంపు పారిపోయాయి నా ప్రభా. మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి, ఎలాంటి దురాత్మ శక్తులైనా సరే బిడ్డల నుంచి విడిచి పారిపోతాయి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీ దృష్టి పెట్టి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తాన్ని ఉంచిన తండ్రి, సంపూర్ణ బలాన్ని, సంపూర్ణ స్వస్థత, మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపా ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. ఎవరు మా తండ్రి, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. అధికారులకు లోబడమని మీరు చెప్పారు నా తండ్రి. ఎవరు వారిని ఎదిరించకుండా, ఎవరు వారిని తక్కువ చులకన చేసి మాట్లాడకుండా, వెటకారంగా వాళ్ళ గురించి నా ప్రభా మాట్లాడకుండా నా తండ్రి, వారికి లోబడే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని మా అందరికి అనుగ్రహించున్నా ప్రభా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరు మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి. ఒకరితో ఒకరు సమాధానం లేకుండా, ఒకరితో ఒకరు ప్రేమ లేకుండా ఉన్నారు నా ప్రభా. వారికి ఉన్న అటువంటి హృదయాలు తీసివేసి మీ మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసి నా ప్రభా ఐక్యత కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ దూర ప్రాంతాలకి, దూర దేశాలకి ఎవరైతే చదువుకోవడానికి నా ప్రభ వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వారికి వీసా విషయంలో కానీ, ప్రయాణం విషయంలో నా తండ్రి ఎలాంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా మీరే ముందుండి బిడ్డలను క్షేమంగా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారో ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభు. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు. ఆ దయ కలగాలి అంటే అది మీరిస్తేనే నా తండ్రి. దయ పుట్టించారంటే యోసేపుకు మీరు ఎంత మంచి మనసిచ్చారు నా ప్రభా. మీకు భయపడే మనసుని యోసేపుకి ఇచ్చారు. అదే మనసు నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూర దేశాల్లో పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డలకి అనుగ్రహించిన తండ్రి. నమ్మకంతో పనిచేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. యజమానికి లోబడాలి, చేసిన ఇచ్చిన పని మనస్ఫూర్తిగా నా శక్తిలో పోలేకుండా నేను నమ్మకంగా కష్టపడి పని చేయాలి అనే మనసును నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అప్పులను పాలవ్వకుండా నా తండ్రి, ఆరోగ్యపరంగా బిడ్డలకు నా తండ్రి ఎలాంటి అనారోగ్యం రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారితోటి పనివారికి కూడా నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని నా ప్రభ మీ కృపద మమ్మల్ని నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉంటుగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరు దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రభ. మా దేశానికి ఎవరైతే నా తండ్రి కాపుదలు ఇస్తున్నారు, ఆర్మీ బ్రదర్స్కి నా ప్రభ, మిలిటరీ వాళ్ళకు నా తండ్రి మీ బలము, మీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం. చురుకైన భాగ్యాన్ని, చురుకైన జ్ఞానాన్ని నా ప్రభ
బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా బిడ్డలు, ఏ ప్రమాదాలు, ఎటువంటి యాక్సిడెంట్లు బిడ్డలకు అవ్వకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు నా ప్రభ, కుటుంబాలు దూరంగా ఉన్నా సరే వారి మీ కాపుదల, మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతమైన నిద్ర నా ప్రభ లేకపోతే నా ప్రభ ఆ జీవితం వ్యర్థమేగా నా తండ్రి. ప్రతి సమస్య మీ పాదాల దగ్గర పెట్టే అవకాశం మాకు ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు ఇవ్వబోతున్నారు నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. మరలా సమస్య బిడ్డలు తిరిగి తీసుకోకుండా నా తండ్రి చేతికి అప్పగించాను, నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను, ఇక నా తండ్రి చూసుకుంటాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభా ప్రశాంతమైన నిద్ర మీరు అనుగ్రహించమని, మంచి దర్శనాలు, మంచి కళలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.